రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ సహాయకురాళ్లు డిసెంబర్ 12, 2023 నుండి వారి డిమాండ్లను పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. అంగన్వాడీ సెంటర్లు, అద్దె భవనాల్లో నిర్వహించబడుతున్న సెంటర్లకు ప్రభుత్వం అవసరమైన నిధులను విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఉన్న 16,575 అద్దె భవనాలకు, పట్టణాల్లో ఉన్న 6,705 అద్దె భవనాలకు 66.54 కోట్ల నిధులను మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అద్దె బకాయిలు చెల్లించేందుకు నిర్ణయించింది. అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన చీపుర్లు, బకెట్లు, మగ్గులు, ఫినాయిల్, సబ్బులు, స్టేషనరీ లాంటి అవసరాలను తీర్చడానికి 48,770 మెయిన్ అంగన్వాడీ సెంటర్లకు, అలాగే 6,837 మినీ అంగన్వాడీ సెంటర్లకు, మొత్తం మీద 55,607 సెంటర్లకి సుమారుగా 7.81 కోట్ల నిధులను మంజూరు చేసింది. అంగన్వాడీ సొంత భవనాల నిర్వహణ అనగా గోడల పెయింటింగ్లు, చిన్నపాటి మరమ్మతుల కింద 21,002,006 అంగన్వాడీ సెంటర్లకు 6.36 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులను అంగన్వాడీ కార్యకర్తలే కేంద్రం యొక్క అవసరమును బట్టి ఖర్చు చేయమన్నారు. అంగన్వాడీ సహాయకురాలను అంగన్వాడీ కార్యకర్తలుగా నియమించేందుకు వయో పరిమితిని 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు పెంచుతూ GOMS 44 తేదీ 20/12/2023 రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్ల కొనసాగింపుకు గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 62 ఏళ్లు నిండిన అంగన్వాడీ వర్కర్లకు ₹1,00,000 మరియు హెల్పర్లకు 44,000 సర్వీసు ముగింపు ప్రయోజనాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం GOMS నంబర్ 47 తేదీ 20/12/2023 ఉత్తర్వులు జారీ చేసింది. TADA సౌకర్యాలు కల్పించాలని వర్కర్స్ మరియు హెల్పర్స్ విజ్ఞప్తిపై ప్రభుత్వం నిశితంగా పరిశీలించిన తరువాత అంగన్వాడీ వర్కర్లకు TADA నెలకొకసారి మరియు అంగన్వాడీ హెల్పర్లకు 2 నెలలకొకసారి TADA క్లెయిమ్ చేసుకునేందుకు ప్రభుత్వం మోమో నంబర్ 2303562023/PROG-1-A1 ఉత్తర్వులు 20/12/2023 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.